ఈ డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నావా ఇల్లు స్థలం అడుగుతున్నావా? మనవరాలుకా నీకా? నాకు కావాల్సిందే. కోతులు బాగా కొట్టి నువ్వు మళ్ళీ రేకులు వేసుకోలేకపోతున్నావా? అందుకోసం కలెక్టర్ గారికి కాగితాలు ఇవ్వడానికి వచ్చినావు. నువ్వు చెప్తావు చెల్లె? సొంత ఇల్లు లేదు నాన్న. డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారా ఇంటి ప్లాట్ నాన్న? ప్లాట్ స్థలం అడుగుతున్నావా? ఓకే ఓకే. దరఖాస్తు రాసావరా? ఓకే. ఏంటక్క స్థలం కోసమా ఇల్లు డబుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారా? ఇల్లు లేదా మీకు? లెటర్ అవన్నీ దరఖాస్తు రాశారా? ఏం పేరు అక్క? ఇంటి ఇది ఇల్లు డబుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్ అయినా ఇల్లు అయినా. ఏ ఊరు? కొత్తగూడెమేనా? పాలవంచ. సాగల బజార్. ఇల్లు లేదు? ఇల్లు లేదు, స్థలం లేదు, ఏం లేదు. గవర్నమెంట్ ఇల్లు స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నాం అంటే స్థలం లేదంటే 5 లక్షల స్కీమ్ వర్తించదు. డబుల్ బెడ్రూమే కావాలి మీకు, అంతే అక్క? అంతేనే ఇంకా చెప్తా. పేరు చెప్పినానా? పార్వతి. ఏంట్రా ఏం దరఖాస్తు పెట్టారు? ఇంటికి ఇల్లు కట్టలే, నా పేరు మీద ఇల్లు లేదు. ఇంటికి స్థలం లేదా ఇల్లు లేదా? స్థలం ఉంది, ఇల్లు లేదు. అంటే డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? 5 లక్షలు ఏదో స్కీమ్ ఉంది కదా, లెటర్ పెట్టావా? మరి దరఖాస్తు పెడుతున్నావు ఈరోజు? ఓకేనా, ఇంకేమైనా చెప్తావరా? అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు నేరేళ్ళ పుష్ప, కొత్తగూడెం కూలీ లైన్లో ఉంటాము. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో అప్పుడు పెట్టినా రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెట్టినా కానీ ఉన్న వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. మా వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డిని అడిగితే వాళ్ళని అడుగుదాం, కలెక్టర్ని కలుద్దాం అన్నది. అంటే మీరు స్థలం కోసం వచ్చారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ప్లాట్? ఇల్లు కోసమే వచ్చాము. ఇప్పుడు దరఖాస్తు రాశారా? మరి దరఖాస్తు రాసినాం. రాంబాబు గారు, ముసలయ్య గారి తరఫున, రజక సంఘం తరఫున మాకు కావాలని అడగడానికి కలెక్టర్ దగ్గరికి వచ్చాము. అపాయింట్మెంట్ తీసుకున్నారట కలెక్టర్ గారు? అపాయింట్మెంట్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ గారితో ముసలయ్య గారు, రాంబాబు గారు తీసుకొని మమ్మల్ని అందరినీ గుర్తుదారుల సంఘం, రజగుర్తుదారుల సంఘం, రజకుల గుర్తుదారుల సంఘం తరఫున రమ్మంటే వచ్చినాము. ఈ రజకుల సంఘం తరఫున మాకు వస్తుందేమో అని ఆరాధన కొద్దికి రావడం అయింది. ఇది జరిగితే ముసలయ్య గారికి, రాంబాబు గారికి కృతజ్ఞతలు చెప్తాం. ఏంటి ఏం దరఖాస్తు పెట్టేస్తా? ఏం పేరు నీ పేరు? సాకలోలా? ఏం ఇల్లు లేదు ఇప్పుడు దాకా? మయ్య ఏం సంపాదించలేదా నీకు ఇప్పుడు దాకా? అత్త మామూలు పెట్టలా, అమ్మగారు వాళ్ళు పెట్టలా? కురాకాడితే బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకుని బతుకుతున్నారు. ఆయన లేడు, కొడుకులు లేరు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వచ్చినా బీపీ షుగర్ టాబ్లెట్లు, కిరాణా సరుకులు మంచిగా వాటికి కూడా సరిపోగా 2 ఏళ్ళు. మరి ఇల్లు ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మిగులుతాయి, కరెంట్ బిల్లు గిరెంట్ బిల్లు కలిపి. 4 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు అయినాయమ్మా? ఓకే ఓకే. ఆ 2 ఏళ్ళు పెన్షన్ వస్తాయి కానీ 2 ఏళ్ళు ఏం సరిపోతాయి? సరుకులు కావాలా, బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, మళ్ళీ మధ్యలో మనవరాళ్ళు వచ్చిపోయినందుకు చికెన్లు మటన్లు ఉండాలా? ఉండటానికి ఇల్లు మంచిగా లేదు, గడ్డిల్లు, పూరిల్లో ఉన్నారు. మయ ఏం సంపాదించలేదు. ప్యాకెట్ వేసేదా? ప్యాకెట్ గుద్దాడా మయ? ఫుల్ ప్యాకెట్ వేసి అసలు ఇల్లు లేకుండా చేసిండు. ఎక్కడ పడితే అన్నీ పడిపోయాడు. రజకులకి గవర్నమెంట్ న్యాయం చేయట్లేదా? నాగండి నువ్వు నాకేం నేను పింఛన్ ఒకటి ఇతను కూడా మాట్లాడతా. పెన్షన్ అయితే 2 ఏళ్ళు వస్తుంది కానీ సరిపోదు. అది మీకు 5 ఏళ్ళు అయితే ఉన్నాయి. నాకు అది సరిపోతుంది. కట్టపని లేకపోతున్నా, అదే ఎండకు పోలేకపోతాను, ఉతకలేకపోతాను. నాకు ఇత్తి రాదు, ఏమి రాదు, ఒక ఉతుకుడే ఉతుకు. అది ఎన్ని ఇల్లు ఎత్తుకుతున్నావమ్మా? 3 ఇల్లు ఒప్పుకుందా? 3 ఇల్లు ఎత్తుకులేస్తున్నావు? నడుముతో ఆ బాధతో సాగలు అందరికీ నడుము నొప్పులు ఉంటాయి. అందుకోసం 45 ఏళ్ళకే మనం పెన్షన్ కట్టినాం. చిన్నప్పటి నుంచి బట్టలు ఉత్తున్నారు కదా మన వాళ్ళు. నడుము కింద పడ్డాక నడుము ఎన్నుకు చిరిగిపోయింది. అవి కానీ బాగు చేయించుకున్నాను, రూపాయలు లేక అట్నే తిరుగుతాను. అదే అక్యూపెంచర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది ఇంగ్లీష్ డాక్టర్ల కంటే అక్యూపెంచర్ డాక్టర్ నేను చెప్తాలే మన వాళ్ళకి. మీరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్యూప్రెషర్ డాక్టర్ ఉంటారా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను మన వాళ్ళకి. అక్క నువ్వు చెప్పు, ఏంటి నువ్వు కూడా దరఖాస్తు పెట్టి ఇల్లు లేదా నీకు? మాకు ఇల్లు లేదండి, మాకు 2 అబ్బాయిలు, మాది రేపు ఇల్లే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నావా స్థలం అడుగుతున్నావా అక్క? నాకు డబుల్ బెడ్రూమ్లే కావాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. కొడుకులు లేరు పడ్డారా? వాళ్ళ దోళ చేసి మరి వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళే, వాళ్ళ దోళ్ళే మరి, లేకపోతే అంతా ఒకటే అంటే ఉమ్మడి కుటుంబం అంటే మళ్ళీ రాదు కదా. రేషన్ కార్డు ఎవరి దోళ్ళకే స్థలం ఎవరి దోళ్ళకే పెట్టచ్చు. ఓకే. మాకు ఇల్లు లేదు, దరఖాస్తు పెడుతున్నారు. అంటే డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నావా స్థలం అడుగుతున్నావా అక్క? నాకు డబుల్ బెడ్రూమ్ స్థలం 2 కావాలి. డబుల్ బెడ్రూమ్ అంటే దాంట్లోనే ఇస్తుంది, స్థలం అంటే మామూలు స్థలం చూసి మనం కట్టుకోవాల్సి వస్తుంది. చూడాలి మరి. దరఖాస్తు అయితే రాశారు కదా? రాశా. ఓకే. ఇంకా చెప్తావా అక్క?
అంతే. మీ పేరు చెప్పండి. రజక వృత్తిదారు సంఘమా? రజకుల వృత్తిదారు సంఘం, ఆ. అందులో సభ్యునండి. ఈ చాలా మంది రజక కులస్తులు వచ్చారు. ఏంటి డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏం లేదండి, మాకు ఈ గవర్నమెంట్ ఇది ఇంద్రమ్మ పథకం కింద ఉమ్, అప్లై చేసిన ఇంకా మనకి రజతో దాని తరఫున ఉమ్, ఈ మా ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకైతేనో ఇందులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తూ ఉన్నారు. ఉమ్. లేదంటే మరి స్థలం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా పాలవంచ స్థలం లేని వాళ్ళు కొత్తగూడెంలో. ఉన్నారు, వాళ్ళకి కూడా న్యాయం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేదని అడగాల్సి. అడగాలి కదా. స్థలం లేనివాడు ఏం చేస్తాడు మరి? స్థలం లేని వాళ్ళు కూడా వాళ్ళ స్థలం వాళ్ళే గవర్నమెంట్ ఇచ్చేటట్టు నేను చాలా మంది రజ కుటుంబాలు చూసిన. ఈ రజ పెళ్ళి అయింది, ఇద్దరు కొడుకులు ఉంటే అవును. ఆ ముసలోళ్ళు అందులోనే ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు అందులోనే పిసుకొని నేను ఇవ్వను కొంచెం దొడ్లాగా అంత పిసుకొని బతుకుతున్నారు. కాబట్టి 30 సంవత్సరాలు అవుతుంది ఆ. సార్. 30 సంవత్సరాల నుంచి నా పిల్లల్ని చదివించుకుంటూ కిరాయిలకే ఉంటున్నాం. ఉమ్. ఎక్కడికి ఇంత స్థలం లేదన్నమాట. అదేలే అదే గవర్నమెంట్ గుడి గవర్నమెంట్లు ఇక అప్పటి నుంచి మేము ఎలాంటి వచ్చినప్పుడల్లా అప్లై చేస్తున్నాం. ఎన్ని దరఖాస్తులు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పులు అరిగిందాక అప్లై చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్లై చేసాం. ఆ. అవి ఇంతవరకు మాకు ఏం డబుల్ రాలేదు. బెడ్రూమ్లు కట్టి ఆగినాయా? అసలు మాకు ఏం రాలేదు. అసలు ఫిలప్ చేశారా డబుల్ బెడ్రూమ్లు? కట్టారు తెలియదు, కట్టని తెలియదు. అసలు కొత్తగూడెం లేదా కట్టి అది పెండింగ్ ఉన్నాయన్నారు. కానీ పాలనలో అయితే ఎవరికి రాలేదు. పాలవంచలు అసలు ఏమైనా డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేశారు కదా? స్టార్ట్ చేయలేదు. ఆ. ఒక కనీసం లిస్ట్ కూడా వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్? మేము చేసి ఇస్తామండి అని చెప్పి అంటున్నారు. రేపు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పి స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. అసలు స్థలం లేని వాళ్ళు ఉన్నారు కదా మరి స్థలం లేని సాకలాడలో. వాళ్ళకి కూడా స్థలం ఇస్తామని చెప్పేసి చాలా ఉంది కదా, గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి కదా కొత్తగూడెం జిల్లాలో. వాటిల్లో ఇప్పిమని చెప్పేసి ముందు స్థలాలు ఇస్తే రేపు షెడ్లు బోగి షెడ్లు రజక వేసుకుంటారు. సంఘం తరఫున మేము ముందు డిమాండ్ చేసేది ఏంటంటే ఏమడుగుతున్నారు ప్రధానమైన డిమాండ్స్? ప్రధానమైన డిమాండ్ పోలీసు వాళ్ళు తీసుకున్నారు కింద అట్లా. అదే మాది ఫోటో తీసుకున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు అసలు ఇప్పటివరకు ఇంత స్థలం కూడా లేదు కాబట్టి స్థలాలు కాకపోయినా పోలీసు వాళ్ళకి అంత ఇవ్వాలి. ముందు లెటర్లు ఇవ్వాల్సిన అవసరం అండి. డిమాండ్స్ ఇచ్చిన తర్వాత ఇస్తాం అంతేనా? ఎవరైతే ఉంది మనం డిమాండ్స్ కూడా ముందే ఫోటోలు తీసుకున్నాం, అంత అవసరం లేదు కదా. అంటే వాళ్ళు ఇంకా? ఇంకంతే సార్. ఇంకా? ఇంకోటి ఏంటంటే ఇస్త్రీ చేసే వాళ్ళకి ఉమ్. 200 యూనిట్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పేసి అది కూడా ఇంతవరకు ఆగిపోయిందండి. ఇది కొత్త ఇస్తున్నారట్టుందిగా మళ్ళీ ఆ దరఖాస్తు. ప్రభుత్వంలో మధ్య నుంచి ఆగిపోయింది. పాత ఇచ్చారు. పాత పూర్తిగా లేదండి, ఆ. అవి అంతే పెండింగ్ ఉన్నాయి. ఆ మధ్య అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కరికి 70,000 కరెంట్ బిల్లు వచ్చింది ఖమ్మంలో అయితే. వాళ్ళు తిరిగి కింద పడ్డారు. అది కింద అది ఇంతవరకు ఏం లేదు. పెండింగ్ బిల్లు కొత్త ఏదో రెన్యువల్ చేస్తున్నారు, దరఖాస్తులు అయితే పెట్టుకోమన్నారు. కానీ అది కొత్త ఆచరణ అయితే శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ ఆచరణ అప్పుడే ఇది అర్రో బుర్రో అప్పుడేం పెట్టారంటే 250 కరెంట్ పెట్టుకున్న వాళ్ళకి ఇల్లు రాదనంటే ఏమో మళ్ళీ 250 కరెంట్లు గురించి నెలకు 1,000 రూపాయల మందం గురించి మళ్ళీ ఇల్లు అంటే అసలు మరే కదండి. అది నెలకు 2,000 కిరాయి 3,000 కిరాయిల మందం బూడిది కదా అని ఇవి పెట్టుకోవాలి. ఇప్పుడు ర్యాలీగా వస్తున్నారండి. ఓకే. అధ్యక్షుల వారును కార్యదర్శి వారు వస్తున్నారు ఇప్పుడు. మీ డిమాండ్స్ అయితే ఇవి? నేను డిమాండ్స్ అయితే ఇయ్యానండి. నేను ఓకే, ఇల్లు స్థలాలు, ఇళ్ళ స్థలాలు, అలాగే పెన్షన్ కూడా అన్నామండి. ఇంకా 50 కొత్తగూడెం జిల్లా వాళ్ళకి పెన్షన్ 45కి అడుగుతున్నాం మనం. అదే మనకి 50 సాగలోళ్ళు కుల వృత్తి చేసేటోళ్ళు నడుము నొప్పులు ఉన్నాయి అందరికి. అవును, చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు మీరు చూశారు కదా, చూశాను వాళ్ళే చాలా ఇబ్బంది అంటే పడుతున్నారు. ఆ అమ్మగానే కాదు అసలు జనరల్ సాకులకే నేను చూస్తా ఉన్నాను. బట్టలు ఉతికి అంటే అవును, ఒంగోని ఉతకాలి కదా బట్టలు ఫస్ట్ నుంచి. అంత మూటలు వేసుకొని, అవును అది కూడా బరువు వేసుకొని అప్పుడు గాడిదలు కూడా లేవు, మనుషులు మోసుకుంటూ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనం సంఘం సభ్యులు వస్తున్నారు. నడిచి ఉతికిన గొడ్ల మూటలు బట్టలు వదలని మూటలు మోసిపోయి నడువులోకి వచ్చినాయి. మయ మోసేటాడా? మయ మోసేటాడు భయ కావిడే ఏం పెట్టుతుంది? సబ్బా సర్ఫా? సోడా సరుపు సోడా సర్ఫ్. సౌడ్ అని ఉండేదండి. సౌడ్ అప్పుడు పదట్లా సౌడ్ కనిపెట్టింది సాగలోళ్ళే. సర్ఫ్ కూడా మనమే కనిపెట్టింది. బట్టలు అట్లా శుభ్రం అయితే అని. ఆ హాస్పిటల్లో వీళ్ళు ఉంటారుగా, హాస్పిటల్లో పేషెంట్లు మరి ఆ ఫంగస్ వైరస్ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, అవి ఉతికితే పోవు. అవి సరుపు పెట్టి ఇది చేసిన తర్వాత వేడి నెలల్లో ముంచడం కూడా మనోళ్ళు కనిపెట్టింది. ప్రపంచానికి మనమే పేటెంట్ అది. సౌడ్ కనిపెట్టిందే మనం. సౌడ్ కనిపెట్టిందే మనం. నాకు తెలుసు. అట్లా 6 మైళ్ళు నడిచి కానీ ఇప్పుడు తరాలు 1000 సంవత్సరాలు గడిచినా సాగలోళ్ళ జీవితాలు మారలేదు. అండి. మరి సున్నం కాల్చింది కూడా పిడికలు ఏరుకొచ్చి సున్నం కూడా ఇంటికి కొట్టుకున్నాం. అప్పుడు సున్నం ఎక్కడ లేవు. మా నాన్న బాధలు పడ్డామని మాట్లాడతారా? రండి సార్. చెల్లె మాట్లాడుతాను. ఇద్దరు బిడ్డలు, కొడుకులు లేరా? లేరు. ఏంటి సమస్య అనేది? నాకు సమస్య ఏంటంటే ఇల్లు వాకిలి అయితే ఉంది.
కానీ రేకులు కోతులు దొక్కుతున్నాయి. కోతులు దొక్కుతుంటే పగులుతున్నాయి. కోతులు వాటికి తెలియదు కదా జంతువులు అయ్యా. స్లాప్ వేసుకుందామని లోన్ 5 లక్షల దానికి దరఖాస్తు పెడుతున్నావు ఈ రోజు మరి. పెడుతున్నా, పెట్టినా ఉంటే అది ఇస్తే నీకు కొద్దిగా ఆధారుగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. రేకులు అంటే దూకినప్పుడల్లా తడకి లేరు, ఎవరు లేరు. 2 బిడ్డలు అయితే ఒక బిడ్డ చనిపోయింది మొన్ననే, ఒక బిడ్డే ఉంది. అది మనవరాళ్ళు ఉన్నారు. దరఖాస్తు అయితే చేయండి, తర్వాత భగవంతుడి దయ. నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. అది నేను బట్టలు 4 ఇళ్ళల్లో అంట్లు తోముకొనే బతుకుతున్నా. ఎంత ఇంట్లో ఒక్కొక్క ఇంటికి 1000-2000 ఇస్తారా? అంటే నేనైతే 3000కే చేసుకుంటాను. ఇక రెక్కల కష్టం, రెక్కాడితే డొక్కాడదు. ఒక నెల శాదగా కూర్చోండి, ఇరిగినాయి, రుద్ది భుజాలు అరిగిపోతాయి. సాకలోళ్ళకి నడువుల నొప్పులు, భుజాల నొప్పులు, మెడల నొప్పులు, మోకాల నొప్పులు. సాకలోళ్ళు అందరికీ అయ్యే ఉన్నాయి. ఇక్కడ మనూరు, మా ఖమ్మం, మీ కొత్తగూడెం అనే కాదు, అందరికి అదే కార్యక్రమం. మొన్న కింద పొయ్యి వస్తుంటే వాళ్ళ ఇంట్లో కింద పడ్డ ఇరుగు కొట్టుకున్నా. అట్లా ఒక 4-5 నెలలు పండుకున్నాయి. నడుము 2 పూసలు కూడా పోయినాయి. ఇక ఇప్పుడు 5-6 నెలల కానించి పోవట్లే, ఇంట్లోనే ఉంటాను. అదే చిన్నప్పటి నుంచి సాకలోళ్ళు ఆడపిల్లగాళ్ళని చిన్నప్పటి నుంచి పనికి పెడతారు, చదువు గిదువు లేదు. కొడుకులే నాకు కొడుకులే లేదు అసలు. కొడుకులు ఉన్నోళ్ళది మీరు కొడుకులు చూడలేదు అంటున్నారు, అదొక సబ్జెక్టు. అసలు ఆ కొడుకులే లేరట, ఉన్న బిడ్డలో బిడ్డ చనిపోయి ఒక బిడ్డ. మరి అసలు మళ్ళీ రెక్కాడితే డాక్టర్ గారిని కుటుంబాలు కూలాలు చేసుకొని బతికేటోళ్ళు వీళ్ళంతా. ఏమీ లేదు, అదే నాకు మళ్ళీ అందులో షుగర్ ఉంది, బీపీ ఉంది. అవి చిరుధాన్యాలు ఉంటాయి కదా, రాగులు, సజ్జలు, జొన్నలు, కర్రలు, అవే తినండి. వరన్నం వల్లనే వస్తుంది అంటున్నారు డాక్టర్లు. వరన్నం 30,000 దాకా పెట్టాయి కాలుకి. ఏమైంది? సెప్టిక్ అయింది, ఏదో గుచ్చుకొని కాలుకు సెప్టిక్ అయింది, పక్క సైడ్. చూపించండి డాక్టర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది కొత్తగూడెంలో, చూపించుకోండి, మంచిగా చూపించుకోండి తగ్గిందాక. ఓకే అమ్మా, ఆరోగ్యం ముందు. కొద్ది పని అంత వర్క్ లోడ్ పెట్టుకోబాకండి, వయసు పెరుగుతూ ఉంది కదా. ఏంటి నాన్న? వాళ్ళు 3 కొడుకులు, మాతకి గడ్డం నీరమ్మ. ఆమెని ఎవరు పట్టుకురా, ఇళ్ళ పనికి పోతుంది. ఆమెను చూసుకోవాలి. పెన్షన్ ఇస్తుందా నాన్న? సరిపోలే, పెన్షన్ వచ్చినా 2 కదా, సరిపోవు. 3 కొడుకులు ఎవరు పట్టించుకోరా, ఇళ్ళ పని కాదు. అది పర్సనల్ ఇష్యూ. మళ్ళీ మన కూలి పెద్దలను కూర్చోబెడదాం లేదు, కొడుకులను చూడమని చెప్పాలి. అంటే వాళ్ళు కూడా, కొడుకులు కూడా పనికి పోతే వెళ్ళటమే కానీ పెద్ద కోటేశ్వర్ల భూస్వాములా లేకపోతే ల్యాండ్ లాడ్లా కూలినాలు చేసుకుంటే వాళ్ళ జీవన పోరాటంలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇల్లు ఇస్తే కొద్దిగా ఆధారం ఉంటుంది అనేది ఒక ధర. సరేలే, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. రేషన్ కార్డు లేదారా? 6 సంవత్సరాల నుండి పెడుతున్నాం కానీ రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెడుతున్నారు కానీ రేషన్ కార్డు లేవులే. రేషన్ కార్డు ఒకటి. ఇప్పుడు ఏం ఇళ్ళ స్థలానికి వచ్చావా? ఇళ్ళ స్థలాల కోసం లోన్ వస్తుందని రాగండి. పింఛని రావట్లేదు. రజక పని మీద వచ్చినామండి మేము, అందరు మీటింగ్ పెట్టారు. మరి రేషన్ కార్డు పింఛని రావాలంటే రేషన్ కార్డు ఆధారంగానే స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా. మరి 2 సంవత్సరాలు బట్టి పెట్టినా కూడా రేషన్ కార్డు రావట్లేదండి. గుడి గవర్నమెంట్ అనిపించింది నీకు? అట్టాను కదండి, 6 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం కదా మేము. పాలసీ అట్లా ఇంతవరకు లేదు ఇంకా. కనీసం మరి ఇలా ప్లేసులు అన్ని ఇస్తారంటే ప్లేసులు ఇవ్వట్లేదు. దరఖాస్తు రాశారా? నీకు స్థలం కావాలా, డబుల్ బెడ్రూమ్ నాన్న? ఏదో ఒకటి ఇచ్చినా సంతోషం పడుతుంది కదా. అంటే స్థలం ఉంటే స్థలానికి 5 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ కాబట్టి డబుల్ బెడ్రూమ్ కావాలా? కోసమైనా తిరుగుతున్నాం మేము. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఏం లేదు, స్థలాలు ఇచ్చినా ఏం లేదు. ఇంకా ఇవేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా నీకు? పెన్షన్ రావట్లేదు. ఏం పెన్షన్ రా? భర్త చనిపోయారా? దరఖాస్తు చేయండి. మీ లీడర్లు ఉన్నారు కదా, ఉద్యోగ సంఘం లీడర్లు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇల్లు కూడా లేదు, రెంట్ కట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో వెళ్ళట్లేదు మాకు. అదేనా? మీ లీడర్లు ఉన్నారు కదా, ప్రయత్నం చేయనా గవర్నమెంట్? నువ్వేం దరఖాస్తు చేసా? ఇంటి కోసం, స్థలం కోసం, డబుల్ బెడ్రూమ్ కోసం? రెండు కాదు, ఒక క్లారిటీ ఉండాలి మనకే. స్థలం లేని వాళ్ళకి స్థలంగా డబుల్ బెడ్రూమ్ కావాలా? స్థలం ఉంటే డబుల్ బెడ్రూమ్కి 5 లక్షలు ఇస్తున్నాడు. అది ఎంతమందికి ఇస్తారో చూడాలా. డబుల్ బెడ్రూమ్ కావాలి నీకు? డబుల్ బెడ్రూమ్ కావాలి. నువ్వు చెప్తావు నాన్న?
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసమే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టాము. ఎంతకాలం నుంచి పెడుతున్నారా? 5 సంవత్సరాల నుంచే పెడుతున్నామండి మేము. ఏమన్నా గవర్నమెంట్ మంచి గవర్నమెంటా గుడి గవర్నమెంట్ ఇది? గుడ్ గవర్నమెంట్ అన్నట్టు. అంతేనా? అంతే. మరి ఏం చేద్దాం మరి అసలు లేని వాళ్ళకి లేదు కదా. మరి ఏం చేద్దాం అంటావు? మరి ఏం చేయాలంటే అదే ప్రజాపాలన అట్లుంది. మరి ఏం చేస్తాం మేము? ఇప్పుడు కూడా రజక సంఘం ఇప్పుడైనా రజక సంఘం తరఫున వచ్చినాం మేము. మాకు న్యాయం జరగాలి. ఏమీ లేదు. నువ్వు కూర్చోక కూర్చో చెప్పు అంతే. మనకున్న సమస్య చెప్పడమే. ఓకే, అంతే. నాకు ఇంకేమన్నా ఇంకా అంతే. ఏంటి, ఏం పని మీద వచ్చావురా? కాలనీ కోసం వచ్చినామండి. కాలనీ అంటే ఊరంతా ఇళ్ళ కోసమా, నీకు ఇంటికి దరఖాస్తు కోసం వచ్చా? నా ఇంటికి దరఖాస్తు. నాకు ఏంటి ఇంటి స్థలమా డబుల్ బెడ్రూమా? ఇంటి స్థలం లేదు. స్థలం లేదంటే నీకు డబుల్ బెడ్రూమ్ కావాలా? దరఖాస్తు రాసావా? రాసిన స్థలం లేదని దానికోసమను ఈ 10 లక్షల లోన్ ఫస్ట్ పెట్టుకున్నాను. అదేలే, స్థలం ఇస్తే డబ్బులు 10 లక్షలు డబ్బులు 5 లక్షలు అంటున్నాడు కదా. నువ్వు 10 లక్షలు అంటున్నావు కానీ వాళ్ళు 5 లక్షలే ఇస్తామన్నారు. సంక్రాంతి నుంచి ఇస్తామంటున్నారు. చూడాలి. ముందైతే దరఖాస్తు చేస్తే తర్వాత సంగతి. నువ్వని చెప్తావరా? ఏందా మీ సమస్య ఏంద్రా? అదే ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలనలో పెట్టాము. యాప్లో రావట్లేదు. నీకు ఇంక సర్వే జరిగింది కదా, జరగలేదా? జరగలేదు. ఇందిరమ్మ యాప్లో రావట్లేదు. అంటే సర్వర్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అసలు ఓపెనే కావట్లేదా? అసలు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళు పై వాళ్ళు సర్వర్ ఓకే చేస్తే కింద ఓపెన్ అవుతుంది. లేదు అని చెప్తున్నారు. పైన వాళ్ళు ఆపారు. కానీ ఎండి గారికి వెళ్తేనేమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఇక్కడికి వస్తేనేమో సర్వర్ ఓపెన్ సర్వర్ ఓపెన్ కావట్లేదు అంటారు. అంటున్నారు. మాకేమో ఇల్లు లేదు, ఖాళీ స్థలం ఉంది. ఇల్లు కట్టుకుంటా అంటే కట్టుకోవాలి అనడానికి లేదు. అదే రాసావా? దరఖాస్తు రాసావా? రాసిచ్చాం. 20 రోజుల నుంచి తిరుగుతున్నాం ఆఫీస్కి. అదే మీ నాయకులు ఉన్నారుగా, వాళ్ళతో మాట్లాడినాను. ఏం పనిరా? ఇళ్ళలో పని చేసుకొని బట్టలు దిగి బొచ్చలు దోకొని బతికేస్తున్నారు. ఇల్లు కావాలి మీకు ఇప్పుడు? ఇల్లు కావాలి. ఏంది లోన్ అడుగుతున్నారా? ఇళ్ళ గురించి అని అడుగుతున్నాం. మాకు పనులు లేవేమి. ఆ ఇళ్ళలో పని చేస్తే మా ఒక్కలని చేస్తే అయిపోయింది. మా పనులే అందరు చేస్తున్నారు. వేరే వాళ్ళు సాగులలో బట్టలు ఉతికే పని అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం దాన్ని ఆపలేకపోతున్నాం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, దేవాలయాల్లో ఆ పోస్టులు ఇవన్నీ అడుగుతున్నాం మనం. ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో బెడ్షీట్లు ఉతకటం ఇవన్నీ సాగులకి ఇవన్నీ అడుగుతా ఉన్నాం. అదే ఇప్పుడు ఇళ్లలో పనికి సంబంధించి అన్ని సార్లు అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. సాగల పని దేశం అన్ని కులాలు చేస్తున్నారు. ఏంట్రా ఇప్పుడు ఇంటి స్థలం కోసం ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ కావాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఇళ్ళ గురించనే ఇబ్బందులు పడుతున్నాం. దరఖాస్తు రాసావా? నాన్న నువ్వు చెప్పరా? ఇందాకలా చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఏంటి ఆమె ఏం చెప్పింది నాకు గుర్తులేదు. నీ సమస్య వేరు, ఆమె సమస్య వేరు తల్లి. ఏంటి పని? ఇంట్లో ఇళ్ళలో పని మేము ఒక్కలమే చేయట్లేదు, చాకలో అందరు చేస్తున్నారు. ఓకే, మాకు ఏదన్నా కొంచెం చూస్తే. అంటే ఏంటన్నా కొంచెం? అంటే నీకు ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా? డబుల్ బెడ్రూమ్ కావాలి. దరఖాస్తు రాసావా? ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయారా? రేషన్ కార్డు అవి ఉన్నాయా? లోన్ ఏం కావాలరా? ఎంత అయితే ఏం చేసుకుంటావా? లోన్ ఇస్తే గవర్నమెంట్ చిన్న వ్యాపారం, పళ్ళ కొట్టో లేకపోతే ఫ్యాన్సీ షాపు లేకపోతే కిరాణా కొట్టో పెట్టుకుంటే ఏదన్నా పెట్టుకుంటా, కూరగాయలు ఇట్లా. ఎంత లోన్ ఎంత అయితే సరిపోద్ది నాన్న? 10 లక్షలు ఇయర్లే కానీ నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పరా? 5-6 లక్షలు. మిషన్లు కొనుక్కోవాలి కదా. డ్రై క్లీనింగ్ షాప్కి అయితే పెద్ద అమౌంట్ అయింది. తను చెప్పిన అవి అయితే కొంచెం తక్కువ అమౌంట్లో అయిపోద్ది. ఎస్టిమేషన్ వేసావా? డ్రై క్లీనింగ్ మిషన్ పెట్టుకోవాల్సి వస్తే ఎంత వద్దనేది ఈసారి ప్రిపేర్ అవ్వు. ఓకేనా? నువ్వురా? ఇల్లు జాగా ఉంది కానీ కట్టుకునే స్తోమత లేదు. ఇల్లు జాగా ఉంది అంటే వాళ్ళు 5 లక్షలు ఇస్తే కట్టుకుంటావా మరి గవర్నమెంట్? కట్టుకుంటా. అంటే వాళ్ళు 5 ఏళ్ళు ఇస్తారేమో. 1 సంవత్సరం అయిపోయింది, 4 ఏళ్ళు ఉంది కాంగ్రెస్ సైడ్. చిన్న పిల్లలు చిన్న హాస్టల్లో వంట చేసి పిల్లలు పోషించుకుంటున్నారు. ఇంకా ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఎంత కష్టపడ్డా కానీ. వచ్చే రెక్కల కష్టం చేస్తే వచ్చిన కిరాణా సరుకులు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లులు, నెల జీతాలు రావు. అప్పు సప్పు చేసి కిరాణా కొట్లలో అట్లా బతుకుంటూ మళ్ళీ వచ్చిన తర్వాత అప్పులు తీసుకుంటూ బతకడం అవుతుంది. వడ్డీలు కట్టడమే సరిపోతుంది అప్పులు చేసిన వాళ్ళకి. ఇల్లు వస్తే కొంత సమస్య పరిష్కారం అవుతారా? చాలా వరకు అవుతుంది.
సొంత ఇల్లు అనేది ఉంటే మాకు కరెంట్ పోల్స్ కూడా లేవు ఆ స్థలం ఇచ్చిన దగ్గర తీసుకున్న ఏది దగ్గర పాలవంచలోనేనా? పాల్వంచులో ఉన్మా కాలనీ కరెంట్ పోల్స్ లేవు. తిరిగి 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 ఏ కాలనీ నాన్నది? ఉన్మా కాలనీ ఉన్మా కాలనీ వనమా కాలనీ. కరెంట్ పోల్స్ కూడా లేవు. వాటి కోసం తిరగనాథ్ గారి దగ్గరలోకి లాకలేదు అసలు. ఎందుకు గవర్నమెంట్ దగ్గర కరెంటు స్తంభాలు లేవంట? మీకు కరెంటు స్తంభాలు వేయడానికి స్తంభాలు ఉన్నా కానీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కరెంటు స్తంభాలు జనం ఉన్న దగ్గర ఇవ్వాలి కదా అప్పటి నుంచి. ఇల్లులు ఉన్నాయి, పాములు పురుగు పూసి వస్తుంది. మాకంటే అక్కడ చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటే చాలాసార్లు ఇంట్లో పాములు వచ్చినాయి. అయినా సరే ఎవరు కూడా అసలు స్పందించట్లే. కరెంట్ పోల్స్ కోసం తిరిగి తిరిగి చిన్న రేకుల షెడ్ లాంటిది వేసుకున్నా. అందులోకి ఇక సెక్యూరిటీ లేక చాలా ఘోరమైన పరిస్థితిలో బయటకు వచ్చి ఉంటున్నాం. అదే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏమైనా కష్టం వచ్చినప్పుడు కులం వాళ్ళ లీడర్లు ఉన్నారుగా, రజక సంఘాల లీడర్లు నెంబర్లు ఉంచుకో. మా వాళ్ళే ఉండాలి. రజక మహిళా సంఘాలు ఉన్నాయి, రజక సంఘాలు ఉన్నాయి. కొద్ది వాళ్ళ చైన్లో ఉండే ధైర్యంగా ఉండే. ఏం కాదులే, చాలా కష్టపడుతున్నాం అసలు. ఏం కాదులే చెల్ల, ధైర్యంగా ఉండాలి. పిల్లలు వాళ్ళు బాగా చదివించుకో. బయలులోకి వస్తే నీ కష్టాలు పోతాయి. అంత మాత్రం నీ పోరాటం వదిలేయద్దు. పని చేసుకొని పిల్లల్ని చదివించు. వీళ్ళ స్థలాలు దరఖాస్తు వచ్చినప్పుడు కులంతో కలిపి దరఖాస్తులు అయ్యి దరఖాస్తులు పెట్టాం. మనకి కరెంట్ పోల్స్ మాత్రం ఇవ్వట్లే మాకు. వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారు కదా, నాయకులు ఉన్నారు. నేను చెప్తాను, నేను కూడా చెప్తాను. ఓకే నాన్న, ధైర్యంగా ఉండు. ఏం కాదులే, ధైర్యంగా ఉన్నాను. చెప్పండి, ఏంది ఇంటి స్థలం కోసం వచ్చారా, రేషన్ కార్డు కోసం వచ్చారా? ఇంటి స్థలం అంటే ఆల్రెడీ స్థలం ఉందా, లేకపోతే గవర్నమెంట్ స్థలం ఇస్తే 5 లక్షలు లోన్ ఇస్తే దాంట్లో ఇల్లు కట్టుకుంటారు, కిరాయి ఇళ్ళలో ఉంటున్నారు. వచ్చే డబ్బులన్నీ కూడా రెక్కల కష్టం చేసిన డబ్బులన్నీ ఆ ఇంటి కిరాయిలు కట్టడానికి, కిరాణా సరుకులకి అయిపోతున్నాయి. ఓకే ఓకే. నీదేంది నాన్న, నీ సమస్య? ఇంటి స్థలమా? ఇంటి స్థలమా డబుల్ బెడ్రూమా నాన్న? డబుల్ బెడ్రూమ్ అయితే ఇక మళ్ళీ కట్టుకోవాల్సిన పని కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా. అట్లయితే సగం మొదలు ఇల్లు అనేది ఉంటుంది. ఇల్లు కావాలి. అంతా చేసిన కష్టం అంతా కూడా ఇంటికి రాయలకే సరిపోతున్నాయి. మనసు ప్రశాంతత లేకుండా పోయిందా? ఇంకా నాన్న, ఇంకా అన్న రేషన్ కార్డులు అవి ఉన్నాయా? పర్లేదు, రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. రేషన్ వస్తుందా? ఇల్లు అనేది ప్రధానమైన సమస్య ఉంది మీకు. ఇంకా చెప్తారా? ఇంకంతేనా? ఇంకా సమస్యలు ఉన్నాయి? చెప్పక్క, నువ్వు చెప్పు. రేషన్ కార్డులైనా ఇల్లైనా లేని వాళ్ళకి వస్తే. ఓకే, మీరే సమస్య మీద వచ్చారు? అంటే మాకు స్థలం ఉంది, ఇల్లు కోసం. ఇల్లు 5 లక్షలు ఇంటి కోసం వచ్చారా? దరఖాస్తు రాశారా? రేషన్ కార్డులు అవి ఉన్నాయా? ఎంతకాలం అవుతుంది? మన వాళ్ళంతా అదే అంటున్నారు, ఇల్లు 10 ఏళ్ళ బయట రాసిన దరఖాస్తులు. రాసి దరఖాస్తులు చెప్పులు అరిగిపోయినాయి. తిరిగి రాసి పెన్నులో ఇంక్ అయిపోయింది. అంతేనా? గుడ్ గవర్నమెంట్ అనేది మంచి గవర్నమెంటేనా? టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళగా పరిపాలన చేసేది. మంచి గవర్నమెంట్ అయినా గుడ్ గవర్నమెంట్లా? మరి ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందనే వచ్చినాం. మరి మంచోళ్ళనే అంటున్నాం. మరి మంచిగా చేయాలి. మరి మా అందరికి ఇచ్చి మంచిగా పేదవాళ్ళని సాయం చేయాలి. మరి పేదవాళ్ళు. నువ్వు చెల్లె, నువ్వురా? ఇల్లా? స్థలం ఉందా నాన్న? ఇల్లు 5 లక్షలు లోన్ ఇస్తే కట్టుకుంటావా? మరి అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్లలో 1 సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళది. 4 ఏళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి ఇన్ని ఇస్తారట. అంటే మన కులం, సాగల కులం లాంటి వాళ్ళకి సంబంధించి అయితే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. ఇస్తే కొద్దిగా ఎక్కల కష్టం అంతా కిరాణా కోట్లకి వీటికే సరిపోతుంది కదా, ఇంటికి రాయిలకి, కరెంట్ బిల్లుకే సరిపోతుంది కదా సంపాదన అంతా. నువ్వు చెప్పు నాన్న. ఇల్లా అమ్మ చెప్పండి. ఇంటి స్థలం కోసం వచ్చారా? అంటే 5 లక్షలు లోన్ ఇస్తే ఇల్లు ఇస్తారు. 5 లక్షలు ఇస్తే కట్టుకుంటారా? దరఖాస్తు రాసావా? ఓకే, దరఖాస్తు అయితే రాయి నాన్న. ఏం చేస్తారో దేవుడి దగ్గర తర్వాత. లేదు మాకు అసలు ఇల్లే లేదా? ఎన్ని సంవత్సరాలు బట్టి రాత్రే ఉన్నాం, వస్తనే ఉన్నాయి, పోతనే ఉన్నాయి. మాకైతే ఇల్లే రాటాల. మరి ఈ పార్టీ అన్ని ఇస్తారో ఇయ్యరు. సరే చూద్దాం. దరఖాస్తు అయితే రాశారు కదా?
ఏ ఊరు? మాది మురకలపల్లి మండలం రాజపేట కాలనీ గ్రామం. రజకులం మేము. ఎప్పుడు కూడా మేము ఎంత చదివినా, మా పిల్లలు ఎంత చదివినా ఉద్యోగాలు రావు, ఏం రావు. బట్టలు ఉతకడం, గిన్నెలు దాం, ఈ పనే మాది. కానీ మా పుట్టిన కాడ నుంచి మాకు ఇదే కూడా అంతే. మా పిల్లలు కూడా ఎంత చదివినా ఉద్యోగాలు రావు, ఏం రావు. ఎస్సీ ఎస్టీలకే ఉద్యోగాలు అంటారు. ఇక మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంటి అంటే, రజకులు అంటే ఇళ్లలో పాస్ పని చేసుకోవడం, బట్టలు ఉతుకోవడం, ఇదే పని. ఇది ఒక వృత్తి. మాకు వృత్తి మాది ఇదే. కాకపోతే మా పిల్లలకంటూ ఏదైనా ఉద్యోగం వస్తుందని కదా మేము కూడా చదివించేది. దీనికి సంబంధించి కలెక్టర్ గారు దీని మీద కూడా నిర్ణయం తీసుకొని మా రజకుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేలాగా చేయాలని మేము అన్నిటికీ దరఖాస్తులు పెట్టుకున్నాం. ఉద్యోగాల పరంగా కూడా మా పిల్లల్ని అర్థం చేసుకొని, మమ్మల్ని అర్థం చేసుకొని, మా బాధలు అర్థం చేసుకుని మాలాగా మా పిల్లలు బాధపడకూడదని మేము ఇట్లా ధర్నా చేయడానికి వచ్చినాం. ఇది కూడా మన నమస్తే. 2015లో తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ హైదరాబాద్, రిజిస్ట్రేషన్ నెంబర్ TA02, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 100,000, 1,00,000. ఇంతవరకు మాకు రుణాలు ఇవ్వలేదండి. ఇస్తామన్నా కార్డు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ అది? తెలంగాణ గవర్నమెంట్. బీఆర్ఎస్ వాళ్ళ? సార్లు తిరిగామంటే అసలు తిరిగి ఇసుకొచ్చింది. కానీ ఇంత మటుకు మాకైతే గవర్నమెంట్ మారిందిగా, ఇప్పుడు ఇచ్చేసి గవర్నమెంట్ అయినా ఇచ్చిద్ది అని మరి రిప్రజెంట్ చేశారా? రిప్రజెంటేషన్ ఇచ్చారా దీనికి సంబంధించి కూడా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన్నా మాకు లోన్లు వస్తాయని చూస్తాం. సరే, లెటర్ అయితే పెట్టండి. సొసైటీ గ్రూపులు చేసుకున్నందుకు 30 లక్షలు ఇస్తున్నా గవర్నమెంట్ ఇవ్వాలి. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. జనాభా దామాషా ప్రకారం రజకులకి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. రజక దామాషా ప్రకారం రజకులకి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. వ్యక్తిగత 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. వ్యక్తిగత రజకులకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఫోటో వెనక్కి జరిగి అన్యాక్రాంతమైన భూములు రజకుల భూములు రజకులకు ఇవ్వాలి. అన్యాక్రాంతమైన ఇనాం భూములు రజకులకు ఇవ్వాలి. అన్యాక్రాంతమైన రజకుల భూములు రజకులకు ఇవ్వాలి. అన్యాక్రాంతమైన రజకుల భూములు రజకులకు ఇవ్వాలి. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. రజక జనాభా దామాషా ప్రకారం రజకులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. రజక జనాభా దామాషా ప్రకారం రజకులకి ఇల్లు మంజూరు చేయాలి. వ్యక్తిగత రుణాలు కామారెడ్డి క్రియేషన్లో 10 లక్షలు, సొసైటీకి 30 లక్షలు ఇస్తున్నాను ఎమ్మట ఇవ్వాలి. సొసైటీకి 30 లక్షలు రిలీజ్ చేయాలి. కామారెడ్డి క్రియేషన్లో 30 లక్షల డిక్లరేషన్ ఇవ్వాలి. వ్యక్తిగత రుణాలు 10 లక్షలు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లో రిజర్వ్ బీసీ ABCD వర్గీకరణ చేయాలి. ABCD వర్గీకరణ చేసే రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. ABCD వర్గీకరణ చేసే రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత.
ఐక్యత రజకులకు సంబంధించిన ఇనాం భూములు వెంటనే ఇవ్వాలి రజకులకు సంబంధించిన ఇనాం భూములు ఇవ్వాలి సకల మాన్యాల రజకులకు కేటాయించాలి